మనం రోజూ తినే తిండి మన శరీరాన్ని నెమ్మదిగా పాడు చేస్తోందంటే నమ్ముతారా? నీరసంగా ఉండటం, జుట్టు రాలిపోవటం, వీటన్నింటికీ ఒకటే కారణం ఉందంటే? దానికి కారణం విటమిన్ల లోపం. ఇది మనకు తెలియకుండాలే జరిగే ఓ పెద్ద ప్రమాదం. అసలు విటమిన్లు అంటే ఏంటి? మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలు. సరే, మరి ఆ ముఖ్యమైన విటమిన్ల గైడ్లోకి వెళ్ళిపోదామా? ముందుగా విటమిన్ ఏ. దీన్నే కంటి విటమిన్ అని కూడా అంటారు. ఇది కంటి చూపుకి చాలా ముఖ్యం. ఇది మనకు క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, మామిడి పండ్ల నుంచి లభిస్తుంది. ఇక విటమిన్ బి. దీన్నే ఎనర్జీ విటమిన్ అంటారు. ఇది మనలో శక్తిని పెంచుతుంది. విటమిన్ బి కోసం గుడ్లు, పాలు, అన్నం, అరటిపండ్లు తినాలి. విటమిన్ సి. ఇది మన ఇమ్యూనిటీకి రాజులాంటిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నారింజ, నిమ్మకాయలు, ఉసిరి, టమాటాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు విటమిన్ డి. దీన్నే బోన్ విటమిన్ అంటారు. ఇది మన ఎముకల్ని బలంగా ఉంచుతుంది. విటమిన్ డికి బెస్ట్ సోర్స్ ఏంటో తెలుసా? సింపుల్, సూర్యరశ్మి. నెక్స్ట్ విటమిన్ ఇ. దీన్ని స్కిన్ విటమిన్ అని పిలుస్తారు. చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఇది చాలా అవసరం. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ పుష్కలంగా దొరుకుతుంది. ఇక విటమిన్ కే. దీన్నే బ్లడ్ విటమిన్ అంటారు. ఇది రక్తం గడ్డకట్టడానికి చాలా ముఖ్యం. బ్రోకలీ, పాలకూర లాంటి ఆకుపచ్చ కూరగాయల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ లోపాలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? నీరసం, జుట్టు రాలడం, కంటి సమస్యల ద్వారా. ఇంతకీ సమస్య ఏంటంటే మనం తినే ఫాస్ట్ ఫుడ్. పరిష్కారం తాజా పండ్లు, కూరగాయలు. ఒక సింపుల్ డైలీ ఫిక్స్తో దీన్ని మార్చవచ్చు. పండ్లు, కూరగాయలు, పాలు తీసుకోవాలి. సో అసలు విషయం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే విటమిన్లు చాలా అవసరం. మనం తినే ఆహారం నిజంగా మనకు శక్తినిస్తుందా లేక మనల్ని ఫెయిల్ చేస్తుందా ఆలోచించండి.